ప్రాజెక్టు కూలిపోయిందని, ఇదొక వ్యర్థమైన ప్రాజెక్ట్ అని, 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయని దుర్మార్గ ప్రచారాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులారా, మీ నోరులు మూయండి. ఒక్కసారి వచ్చి మల్లన్న సాగర్ దగ్గర మీ కళ్ళు తెరవండి. కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తానన్నావు కదా రేవంత్ రెడ్డి, రా ఇక్కడికి రా, ఒకసారి వచ్చి చూడు. ఇక్కడ ఎగిసి పడుతున్న గోదావరి జలాల మీద కేసీఆర్ ఆనవాళ్లు ఉన్నాయి. మలిపేస్తావా? రా మలిపేయి. ఈ నీళ్లతో రేపు పండబోయే పంటల్లో కేసీఆర్ ఆనవాళ్లు ఉంటాయి. మలిపేస్తావా? రా మలిపేయి. హల్దీ వాగులో పారే నీళ్లలో కేసీఆర్ ఆనవాళ్లు ఉంటాయి. మలిపేస్తావా? మలిపేయి. కూడెల్లి వాగుకు మళ్లే నీళ్లలో కేసీఆర్ ఆనవాళ్లు ఉంటాయి. మలిపేస్తారా? రా మలిపేయి. ఇప్పటికే దుర్మార్గ ప్రచారాలతో, దుష్ప్రచారాలతో, పుకార్లతో, అబద్దాలతో, అసభ్యమైన భాషతో మీ నోరు కుళ్ళిపోయింది. ముఖ్యమంత్రి గారు వచ్చి కాళేశ్వరం జలాలను ఒకసారి పుక్కిలించండి, ఆ నోరు కొంచెం శుభ్రమవుతుంది. ప్రాజెక్టు కూలిపోయిందని, ఇదొక వ్యర్థమైన ప్రాజెక్ట్ అని, 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయని దుర్మార్గ ప్రచారాలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులారా, మీ నోరులు మూయండి. ఒక్కసారి వచ్చి మల్లన్న సాగర్ దగ్గర మీ కళ్ళు తెరవండి. కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తానన్నావు కదా రేవంత్ రెడ్డి, రా ఇక్కడికి రా, ఒకసారి వచ్చి చూడు. ఇక్కడ ఎగిసి పడుతున్న గోదావరి జలాల మీద కేసీఆర్ ఆనవాళ్లు ఉన్నాయి. మలిపేస్తావా? రా మలిపేయి. ఈ నీళ్లతో రేపు పండబోయే పంటల్లో కేసీఆర్ ఆనవాళ్లు ఉంటాయి. మలిపేస్తావా? రా మలిపేయి. హల్దీ వాగులో పారే నీళ్లలో కేసీఆర్ ఆనవాళ్లు ఉంటాయి. మలిపేస్తావా? మలిపేయి. కూడెల్లి వాగుకు మళ్లే నీళ్లలో కేసీఆర్ ఆనవాళ్లు ఉంటాయి. మలిపేస్తారా? రా మలిపేయి. ఇప్పటికే దుర్మార్గ ప్రచారాలతో, దుష్ప్రచారాలతో, పుకార్లతో, అబద్దాలతో, అసభ్యమైన భాషతో మీ నోరు కుళ్ళిపోయింది. ముఖ్యమంత్రి గారు వచ్చి కాళేశ్వరం జలాలను ఒకసారి పుక్కిలించండి, ఆ నోరు కొంచెం శుభ్రమవుతుంది.